డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకోండి అని చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. అసలు సోల్ అంటే ఏంటి? సోల్నే మనం స్పిరిట్ అని చెప్తాం. ఆత్మ అనుకోండి, ఇన్నర్ చైల్డ్ అనుకోండి, హయ్యర్ సెల్ఫ్ అనుకోండి, అంతరాత్మ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద సోల్ ఈజ్ యువర్ డ్రైవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. ఈ భౌతిక శరీరాన్ని నడిపించే డ్రైవరే మీ ఆత్మ. ఆత్మకు నాశనం లేదు, ఆత్మకు మరణం లేదు, మరియు జన్మ లేదు. వాయువుకి ఎగిరేది కాదు ఆత్మ, అగ్నికి కాలిపోయేది ఆత్మ కాదు, ద్రవానికి తడిచేది ఆత్మ కాదు. ఆత్మకు నాశనము లేనిది, నాశనము కానిదే ఆత్మ. జన్మ లేదు. మరి అలాంటి ఆత్మ, స్పిరిట్, సోల్ ఏదైతే ఉందో, ద పర్పస్ ఆఫ్ యువర్ సోల్ తెలుసుకుంటేనే లైఫ్కి సార్థకారత అనేది అవుతుంది. అప్పుడు మాత్రమే 360 degreesలో జీవితాన్ని అద్భుతంగా అనుభవించగలరు. ఎస్, అద్భుతంగా అనుభవించగలరు. కొంతమంది వ్యక్తులు పేదవాళ్ళుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఒక కేటగిరీ మిడిల్ క్లాస్ పీపుల్గా లైఫ్ని లీడ్ చేసేస్తూ ఉన్నారు జీవితకాలం. వాళ్ళ జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా. రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతూ ఉన్నారు. బట్ ప్రతి ఫ్యామిలీలో ఒక్కడు పుడతాడు, ఒకే ఒక్కడు పుడతాడు. కంప్లీట్ ఫినాన్షియల్ స్టేటస్ని మార్చి పడేసే వ్యక్తి ఒక్కడు పుడతాడు. ఆ ఒక్కడు మీరే. ఈ వీడియోనే సంకేతం. యూనివర్స్ ఆల్రెడీ మిమ్మల్ని చూస్ చేసుకుంది. ఆ ఒక్కడు మీరే. ఇఫ్ నాట్, ఈ వీడియో మీ ముందుకు రాదు. విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, లా ఆఫ్ యూనివర్సెస్, లా ఆఫ్ కర్మ, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఈ పదాలు మీరు వింటున్నారా? ఆల్రెడీ యు ఆర్ బ్లెస్డ్. రాసి పెట్టుకోండి, యు ఆర్ బ్లెస్డ్. ఆ ఒకే ఒక్కడు మీరు. కంప్లీట్ జీవితంలో ఉన్న మీ కుటుంబ సభ్యాల్లో ఉన్న దరిద్ర దేవతని కృతజ్ఞత చెప్తూ బయటికి పంపించే శక్తి మీకున్నది. ఆ ఒక్కడే మీరు. ఉన్నత శిఖరాలకి మీరు, మీ నెక్స్ట్ జనరేషన్స్ తీసుకెళ్లే శక్తి మీకు మాత్రమే ఉంది. ఎప్పుడు మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి రాబోతున్న ఛాలెంజెస్ ఎదుర్కొని ముందుకు వెళ్ళి గేమ్ ఆడి గెలిచిన వ్యక్తే, ఆ వ్యక్తే మీరు. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ తెలుసుకోండి. ఏవో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, చదువుకున్నాం కాబట్టి. రోటీ కపడా మకాన్, ఇల్లు గడవాలి కదా, ఏదో సంపాదన. దట్స్ నాట్ ద లైఫ్. దట్స్ నాట్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూజ్ఫుల్. ఉపయోగపడాలని నలుగురికి. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకున్న వ్యక్తికి మాత్రమే విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందే అర్హత కలిగి ఉంటారు. విశ్వం యొక్క ఆశీర్వాదాలకు అందరికీ రావు, అర్హత కలిగి ఉండాలా. అర్హత కలిగి ఉన్న వ్యక్తికే విశ్వదర్శనం జరుగుద్ది. మరి సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ తెలుసుకున్నాకే విశ్వ యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హత లభిస్తుందని మర్చిపోకండి. మరి సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ప్రజెంట్ ఏంటి, పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? టైం అనేది మాయ, ఇల్యూజన్. గౌతమ్ బుద్ధుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా మాయ అని చెప్పారు. మరి ఏంటి మాయ? ఈ మాయలోనే దరిద్రంగా బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ మాయలోనే ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఎంతోమంది బలహీనులుగా ఉన్న మానవులకి శక్తిని కల్పిస్తూ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఇల్యూజన్, ఎవ్రీథింగ్ ఈజ్ మాయా. బట్ హౌ? సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఎలా తెలుసుకోవాలి? మీరు ఉద్యోగాలు ఏవేవో చేస్తూ ఉన్నారు, బట్ మీ ఆత్మ ఒకటి కోరుకుంటుంది, ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దిస్ అని. అది ఐడెంటిఫై చేయండి. బట్ మీ సోల్ మాత్రం ఒకటైతే కోరుకుంటుంది. అందరు సోల్స్ కొన్ని కామన్గా కోరుకుంటుంది. అదేంటి? పీస్ఫుల్నెస్, ప్రశాంతత. ఎవరికి ఇష్టం లేదు హెడ్ఏక్, ఎవరికి ఇష్టం లేదు వర్రీ అవ్వడం, ఎవరికి ఇష్టం లేదు టెన్షన్ పడ్డం. మీ సోల్, అందరు సోల్స్ కామన్గా కోరుకునే కొన్ని ఉన్నాయి. ఒకటి పీస్, ప్రశాంతత. ఇంకొకటి హెల్త్, ఆరోగ్యంగా బ్రతకడం. ఇంకొకటి గుడ్ రిలేషన్షిప్స్, కుటుంబ సభ్యులందరితో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని సోల్ కోరుకుంటుంది. 4th వన్ వెల్త్, సంపదను సృష్టించుకునే శక్తి నీలో ఉంది, నీ సోల్కు ఉంది అని అందరు సోల్స్కు ఉన్న కామన్ ఫ్యాక్టర్ అది. ఒక్కొక్క పర్సన్కి సోల్ డిఫరెంట్ కదా. వాళ్ళ కర్మ ఫలితాలు డిఫరెంట్. వాళ్ళ కర్మ ఫలితాల మీద బేస్ చేసుకునే వాళ్ళ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. బట్ కామన్గా సోల్ కొన్ని కోరుకుంటుంది. ఏంటవి? పీస్, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలని, హెల్త్, ఆరోగ్యంగా ఉండాలి అని,
వెల్త్ సంపాదకుడిగా మారాలి అని, సంపదని సృష్టించే వ్యక్తిగా మారాలి అని. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ధనవంతుడు కుబేరుడు అవ్వాలని కూడా సోల్ కోరుకుంటుంది. అండ్ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ లాస్ట్ వన్, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలా. ఇది మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. అర్థమవుతుందా? హెల్దీగా ఉండాలా, వెల్దీగా ఉండాలా, ఫ్యామిలీలో గుడ్ రిలేషన్షిప్స్ ఉండాలా, హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలా, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలా. దీస్ ఆర్ ద కామన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ యువర్ సోల్. మీ సోల్ కోరుకునే కామన్ విషయాలు ఇవే. మరి వాటి కొరకు ఫోకస్ చేయండి, దాని కొరకు మేనిఫెస్టేషన్ చేయండి, దాని కొరకు డివైన్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని అనంత బ్రహ్మాండం నుండి శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు కొన్ని సాధనలు, ప్రక్రియలు చేయడం కొరకు కార్యాచరణ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. ఎన్నో వీడియోస్ చూశారు కదా. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే టైప్ చేయండి శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే కొన్ని వందల కొద్ది వీడియోలు వస్తాయి. వినండి. ఎస్, ఇది నా లైఫ్లో అప్లై చేస్తే నా జీవితం మారుద్ది అని అనిపిస్తేనే. ఎందుకంటే వీడియోలు చూడాలంటే ఒక ఆశీర్వాదాలు ఉండాలా. ఎందుకంటే నేను చెప్తుంది కామెడీ స్టఫ్ కాదు. డివైన్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నాను, కాస్మిక్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను, స్పిరిచువల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను, మీ బంగార భవిష్యత్తు కొరకు మాట్లాడుతున్నాను, మీ ఉన్నత కొరకు మాట్లాడుతున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ముందుకు వెళ్ళడం కొరకు మాట్లాడుతున్నాను, నలుగురికి ఎగ్జాంపుల్గా ఉండడం కొరకు మాట్లాడుతున్నాను, పర్పస్ ఆఫ్ లైఫ్ని ఐడెంటిఫై చేసుకొని మాట్లాడుతున్నాను, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ గురించి మాట్లాడుతూ ఉన్నాను, మన భారతదేశం కొరకు మాట్లాడుతున్నాను. ప్రపంచాన్ని మార్చేద్దాం అనుకుంటున్నాం, పక్కన పెట్టండి. మీరు మారండి. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఆచరణలో పెట్టండి. మీరు మారండి. మిమ్మల్ని చూసి మీ హస్బెండ్, మీ వైఫ్, లేదా మీ పిల్లలు, మీ అమ్మ నాన్న, మీ ఇల్లే మారుద్ది. మీ ఇల్లుని చూసి పక్కిల్లు, పక్కిల్లుని చూసి పక్కిల్లు, అప్పుడు వీధి మారుద్ది, జిల్లా మారుద్ది, రాష్ట్రం మారుద్ది, తర్వాత ప్రపంచం మారుద్ది. ప్రపంచాన్ని మార్చేసే ఆలోచన ఉంది కానీ మనం మారడానికి రెడీ అవ్వట్లేదు. సాత్వగుణం ఎర్లీ అవర్స్లో లేవమంటున్నాం, ఒక స్టెప్ తీసుకోవట్లేదు. నెగిటివిటీ పక్కన పెట్టండి అంటున్నాం. ఇంకా ఏముంది? దిస్ ఈజ్ ద సీక్రెట్ గైస్. ఇమ్మీడియట్గా ఆచరణలో పెట్టండి స్టఫ్ని. ఇమ్మీడియట్గా ఇంకంతా మంచిగా జరుగుద్ది. ఇంకా విశ్వదర్శనం, విశ్వజ్ఞానం గురించి ఏమి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. వ్యాలిడ్ స్టఫ్ని గ్యాదర్ చేసి దానికి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందించడం కొరకు ఈ సోలు పరితపిస్తూ ఉంటుందని మర్చిపోకండి. మీ ఉన్నత కొరకు చెప్తా ఉన్నా. మనిషి జన్మ ఎత్తామా, ఇంకా లైఫ్ ఈజ్ ఆసమ్, లైఫ్ ఈజ్ ఆసమ్, లైఫ్ ఈజ్ ఆసమ్. ఎప్పుడు మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పా, అసలు మీ సోల్ కామన్గా ఏమేమి కోరుకుంటుందో చెప్పా. దాని కొరకు మేనిఫెస్టేషన్ అప్లై చేయండి. దెన్ యువర్ సోల్ షుడ్ బి హ్యాపీ అండ్ యువర్ సోల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ భౌతిక శరీరం నుండి ఏదో ఒక రోజు ఆత్మ బయటికి రావాల్సిందే, వస్తుంది కదా. ఇమ్మోర్టల్ కాదు మనం. వీఆర్ నాట్ గాడ్. గాడ్కున్న శక్తి కొంత ముందు ఉంది కానీ వీఆర్ నాట్ గాడ్. వీఆర్ ఇమ్మోర్టల్ కాదు కదా. సోల్ అనేది ఇమ్మోర్టల్. ఏదో ఒకరోజు ఈ శరీరం నుండి ఆత్మ బయటికి రావాలి. బయటకు వచ్చాక మిమ్మల్ని ఇలా తట్టాలి ఆత్మ. ఏమి బ్రతుకు బతికేవరా స్వామి, మళ్ళీ ఇలాంటి శరీరంలోకి నాకు పంపి అని భగవంతుడికి వేడుకోవాలి సోల్. అంతేగాని ఏమి జన్మరా స్వామి, ఇలాంటి శరీరంలోకి ఎందుకు పంపించామని తల కొట్టుకోకూడదు ఆత్మ. మరి అలా ఏమైనా మీరు చేస్తున్నారా అన్నది ఆలోచించండి. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న మాస్టరీ క్లాస్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, ది బెస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలాంటి సబ్జెక్ట్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఇంకెక్కువ మాట్లాడేది లేదు. డౌట్స్ ఉంటే ఇంకో 10-15 వీడియోలు చూడండి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. శ్రీ వైబ్రెంట్ వంశీ ఎల్లప్పుడూ మీతో ఉన్నారని భావించండి. నా మాట వినిపిస్తుంది, నేను మీకు కనిపిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.